బెజవాడ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ కారణాలతో మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కేశినేని నాని ఇప్పుడు మరోసారి అగ్గిరగిల్చారు. ఈ వివాదాలకు కారణం ఆత్మాభిమానం అని కేశినేని నాని అనుచరులు వ్యాఖ్యానిస్తుంటే, కాదు అహంభావం అంటూ టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చివరికి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తన ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించి టీడీపీ అభిమానులకి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. టీడీపీకి తన అవసరం లేదని చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఇంకా పార్టీలో కొనసాగటం అనవసరమని భావిస్తున్నానని, కనుక త్వరలో లోక్సభ స్పీకర్ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పిస్తానని, అనంతరం టీడీపీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు కేశినేని నాని ట్వీట్ చేశారు. అయితే టీడీపీకి కేశినేని నాని అవసరం లేదనే వ్యాఖ్యలు ఎప్పుడూ పార్టీ నాయకత్వం చేయలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు అయిన కేశినేని నానికి బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ఈసారి టికెట్ ఇవ్వబోతున్నట్లు ఇప్పటి వరకు పార్టీ ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పార్టీ నాయకులు తనకు ఆ విషయం తెలియచేశారని కేశినేని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే సరిగ్గా శాసనసభ, లోక్సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తన సేవలు పార్టీకి అవసరం లేదని చెప్పినట్లు ఆరోపిస్తూ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. అయితే టీడీపీని వెడుతున్నట్లు స్వయంగా చెప్పేశారు కనుక ఇప్పుడు ఆయన ఏమి చేయబోతున్నారు? ఆయన కూడా వల్లభనేని వంశీ, కొడాలి నానిలా వైసీపీలో చేరుతారా, లేక కొత్త ప్రత్యామ్నాయంగా వస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేక రాజకీయాలకు స్వస్తి చెప్పి తన వ్యాపారాలు చూసుకుంటారా అనే ప్రశ్నలకు త్వరలో ఆయనే సమాధానం చెప్పే అవకాశం ఉంది. 2 ఏళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా అంటూ వ్యాఖ్యానిస్తూ, చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టను అని, అధికారంలోకి రావాలంటే ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయని, ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టడం లేదని కూడా కేశినేని వ్యాఖ్యానించారు. కాకపోతే చంద్రబాబు పొమ్మన్న తర్వాత పార్టీలో ఉండటం సరికాదని, ఎన్నిసార్లు పోటీ చేసినా ఎప్పటికైనా మాజీ కావాల్సిందే కాబట్టి కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించడం కొసమెరుపు.